ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలనుకునే వారి జిల్లాకు చెందిన భక్తుల సౌకర్యార్థం ఏలూరు డిపో నుంచి 2 ప్రత్యేక బస్ సర్వీసును అందుబాటులో ఉంచామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా తాను బాధ్యతలను స్వీకరించిన తర్వాత సంక్రాంతికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామని, ప్రజలు ఏ విధమైన అసౌకర్యానికి గురికాకుండా వారి గమ్యానికి సురక్షితంగా చేర్చామని, తద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు 1,14 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అదనంగా 10 లక్షల ఆదాయం పెరిగిందని తెలిపారు. ఆర్టీసీ బస్సులు ఎంచుకుని ప్రయాణించిన ప్రతి ప్రయాణికుడికి ధన్యవాదాలను తెలియజేశారు. అలాగే ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఏలూరు డిపో నుంచి ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఏలూరు కొత్త బస్టాండ్ నుండి 2 బస్సులు బయలుదేరతాయని, రిజర్వేషన్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని అన్నారు. ఏలూరు నుండి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్సులను ఏర్పాటు చేశామని, దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఒక ప్రణాళిక చేసి చక్కటి ప్యాకేజీతో ఈ 2 బస్సుల్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. మరిన్ని వివరాలకు 9346767670 PRO సంప్రదించాలని తెలియజేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో జరిగే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణానికి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 50 బస్సులు ఏర్పాటు చేయబడాలని, రానున్న రోజుల్లో అనేక పుణ్యక్షేత్రాలకు సంబంధించిన కార్యక్రమాలను తలపెడతామని, ఇకపై ఏ జాతర కార్యక్రమం జరిగినా ఆర్టీసీ ముందుండి బస్సులను నడుపుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో వినూత్నమైన కార్యక్రమాలను ఆర్టీసీ సంస్థ ద్వారా చేపట్టి ప్రజల మన్ననలు పొందే విధంగా, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేస్తామని ఆయన వివరించారు. నమస్తే అండి. చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మరి నేను జోనల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత, మరి సంక్రాంతి చూసుకుంటే స్పెషల్ బస్సులు ఎక్కడ ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సమకూర్చడం, తద్వారా దాదాపు 1,14 లక్షల రూపాయలని ఆదాయాన్ని, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అదనంగా ఇంకో 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చే విధంగా అధికారులతో కూర్చొని ఒక ప్రణాళిక చేయటం, అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం జరిగేటువంటి మధ్యప్రదేశ్లో జరిగేటువంటి మహాకుంభమేళ కార్యక్రమానికి మరి ఏలూరు నుంచి 2 బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ యొక్క బస్సులు ఏలూరు నుండి మహాకుంభమేళ అంటే ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ప్రయాణికుల కోరికపై, అంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క కుంభమేళానికి ప్రజలు వెళ్తూ ఉన్నారు. మన ఏలూరు నుంచి కూడా బస్సులను ప్రయాణికులకి సౌకర్యార్థం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులకి సూచించడం జరిగింది. దానిపైన అధికారులు కూడా ఒక ప్రణాళిక చేసి ఏలూరు నుంచి అంటే ఒక చక్కటి ఒక ప్యాకేజీ పెట్టి 2 బస్సులని ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి మన ఏలూరు బస్టాండ్ నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఏలూరు బయలుదేరి పూరి, కోనర్క, భువనేశ్వరి, ప్రయాగరాజ్, సంగం, స్థాన కాశీ, అయోధ్య, గయా, బుద్ధగయ తిరుగు ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కాంచినటువంటి అర్సవల్లి సూర్యనారాయణ దేవాలయం, శ్రీకాకుళం దర్శనం అనంతరం ఏలూరు చేరుకోవడం జరుగుతుంది. మరి యొక్క జరుగుతున్నటువంటి ఈ యాత్ర మొత్తం కూడా 8 రోజులు యాత్రికులకు ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా మరి ఆర్టీసీ సంస్థ నుంచి తలపెట్టడం జరిగింది. మరి అంతర్వేది కార్యక్రమాలు 7, 8 తారీఖుల్లో జరిగేటువంటి అంతర్వేది కార్యక్రమానికి కూడా మరి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. 4 బస్సులను ఏలూరు నుంచి 4, తాడేపల్లిగూడ నుంచి 10 బస్సులు, ఏలూరు నుంచి 4 బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో జరిగేటువంటి అంతర్వేది నరసింహస్వామి యొక్క కళ్యాణానికి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 50 బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా మళ్ళీ మీ దమ్యానికి వచ్చేటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం ద్వారా మేము చేస్తూ ఉన్నాం. దీన్ని అన్ని విధాలుగా కూడా ప్రజలు వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆర్టీసీ సంస్థను బలోపేతం పరచడం కానీ ప్రజల్లో కూడా ఏ భయం లేకుండా సురక్షితంగా తీసుకెళ్లి వారి యొక్క ఆ దర్శనాన్ని చేయించి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలని ఆర్టీసీ సంస్థ ద్వారా చేపట్టి మరి ప్రజల మన్ననలు పొందాలి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు తలపెడుతున్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. ఇట్లు మీ రెడ్డప్పల నాయుడు, విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్.